నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అరుణ్ యోగిరాజ్ అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా మలిచిన శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మలక్పేట్ ఎమ్మెల్యే హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన అనుచరులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాసరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డ్రమ్మర్ శివమణి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ పండితులు ఆశీర్వచనం అందజేశారు. సార్ వన్ సెకండ్ అట్లా ఉన్నాను సార్. Can you just take one? Ma? Yes. Yeah. You should have brought him. తెలంగాణలో నా సొంత గ్రామం తొర్రూరులో నిర్మిస్తున్నటువంటి అభిషేక ఆనంద ఆలయం తెలంగాణ తిరుమల దేవస్థానం ఇలాగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని శిల్పి గారు యోగిరాజ్ గారిని శ్రీరాముని విగ్రహం ఎవరైతే చేసినారో శ్రీరాముని విగ్రహం చేసి మోడీ గారితోని అవార్డు తీసుకున్నటువంటి యోగి గారితోని మేము వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ఆయన భాగస్వామ్యమై ఆయన బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి యొక్క పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి తెలంగాణ తిరుపతిగా మారుతున్నటువంటి అభిషేక ఆనంద ఆలయాన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో ఈరోజు మేము మాతో పాటుగా శ్రీనివాసరాజు గారు మా తెలంగాణ సీఎంఓలో ఉన్నాడు. ఈరోజు అప్పుడేమో జేఈఓగా దాదాపు 8 సంవత్సరాలు ఇక్కడ అనుభవం ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మేమందరం కూడా తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి ప్రత్యేకంగా నా నియోజకవర్గం నా సొంత గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఉంది నిర్మిస్తున్నటువంటి ఆలయం తిరుమల తిరుపతి దేవుడు వచ్చి అక్కడ ఉండాలనేటువంటి ఒక కోరికతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. భగవంతుడు అలాంటి అవకాశాలు మాకు ఇచ్చాడు. అలాంటి నిర్మాణం కూడా జరిపించడానికి భగవంతుడే ఆశీర్వదించి తెలంగాణలో నా సొంత గ్రామం తొర్రూరు